పచ్చబట్లు పొడిపించుకోవచ్చా? సో అది ఎక్కడ ఉంది అన్న ప్రశ్న అడగటం జరిగింది. సో లేవీ కాండము 19వ అధ్యాయము, లేవీ కాండం 19వ అధ్యాయము ఇక్కడ చాలా విషయాల గురించి లేవీ కాండంలో చెప్తా వస్తూ ఉంటారు. సో 25వ వచనం నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీ దేవుడినైన యెహోవాను, లేవీ కాండం 19:25 నుంచి చూస్తే, ఒకసారి 25 నుంచి చూద్దాం. కొంచెం పాట మాత్రం నుంచి చదివినిపిస్తాను. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రప్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరకకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. ఓకే, ఇలాగా చాలా విషయాలు ఈ అధ్యాయాల్లో లేవీ కాండంలో ఉంటా వచ్చినాయి. సో కొద్దిమంది అనేటటువంటి అంశం ఏంటంటే పాత నిబంధనలో చెప్పారు కదండి, కొత్త నిబంధన కాదు కదా ఇది. సో కొత్త నిబంధన ఇప్పుడు ఓకే, పాత నిబంధనలు చెప్పి కొత్త నిబంధనలు ఆచరించవచ్చా? సో ఆచరించాల్సిన అవసరం లేదు కదా అని కొద్దిమంది అడుగుతూ ఉంటారు మామూలు జనరల్గా. సో కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా పాపం పాపమే. కొన్ని ఆచార సంబంధమైనవి ఉన్నాయి. ఈ ఆచార సంబంధమైనవి కాకుండా దేహమునకు, ప్రాణమునకు, ఆత్మకు, మనస్సుకు, ఆలోచనకు సంబంధించిన పాప సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. సో దేవుడు 2 రకాల ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. మనం ధర్మశాస్త్రం అంతా కూడా గమనిస్తే, పాత నిబంధన ధర్మశాస్త్రం గమనిస్తే 2 రకాల ఆజ్ఞలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించిన ఆజ్ఞలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పండి, మీకు తోచిన ఆత్మ సంబంధమైన జీవితం అంటే పాపమునకు సంబంధించిన ఆజ్ఞలు. ఫర్ ఎగ్జాంపుల్ నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగు అనేది ఆశింపకూడదు. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది? ఇది మన హృదయమును, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేసేటటువంటిది. సో ఇది చేసిన వల్ల ఇదిగో మీకు ఇలాంటి శిక్ష ఉంటుంది. ఇది ఒకటి పాప సంబంధమైనటువంటిది. రెండోది, వీటితో పాటుగా ప్రభువైన దేవుడు 2వ రకమైన ఆజ్ఞలను కూడా ఇచ్చారు. ఆ ఆజ్ఞలు ఏంటంటే సోషల్ లైఫ్కి సంబంధించినవి. సోషల్ లైఫ్ అంటే అప్పుడు నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలీలకి కొన్ని కట్టుబాట్లు కావాలి. కొన్ని కట్టుబాట్లు అంటే పొరుగు అనే విషయంలో నువ్వు ఎలా ఉండాలి, పొరుగు అనే యొక్క గొర్రెల విషయంలో నువ్వు ఎలా ఉండాలి, బర్రెల విషయంలో నువ్వు ఎలా ఉండాలి, పొలం విషయంలో నువ్వు ఎలా ఉండాలి, హద్దురాల విషయంలో నువ్వు ఎలా ఉండాలి, ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉండాలి, యాత్రికులు నీ దేశానికి, నీ ఊరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సో వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఇదంతా సోషల్ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మెన్షన్ చేయబడటం జరిగింది. కనుక కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా పాపం పాపమే. ఓకే, ఒకవేళ పాత నిబంధనలో ఉన్న పాపాలు కొత్త నిబంధనలో చెయ్యొచ్చు అంటే కనుక మొట్టమొదటి పాపం ఏది? పండు తీసుకొని అవ్వ ఆదాము ఇద్దరు కూడా పండు తిన్నారు, తద్వారా పాపం మనుష్య జాతికి వచ్చింది. మరి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, కొత్త నిబంధనలోకి వచ్చిన వారికి ఇసలకి ఇక అటువంటి పాపం ఏది రాకూడదని అర్థం. కానీ ఏమిటి? మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పాప సంబంధమైనది ఏదైతే ఉందో వాటి నుంచి యేసు రక్తము మనల్ని కడగటానికే యేసయ్య బలియాగంగా అర్పించబడ్డాడు. సో ఈ అంటే ధర్మశాస్త్రమునకు, పాత నిబంధనకు, కొత్త నిబంధనకు మెయిన్ తేడా ఒకటేనండి. ఏమిటంటే పాపం అదే. అయితే ధర్మశాస్త్రం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, పాపం చేసినాడు శిక్షకు తప్పక గురి అవుతాడు. ఇక దెర్ ఇస్ నో అదర్ చాయిస్, ఇంకా వేరే చాయిస్ లేదు. ఈ పాపమునకు ఇది జీతము, ఈ పాపమునకు ఇది శిక్ష. ఏది? ఫిజికల్గానేనా? కాదు. ఫిజికల్గా మాత్రమే కాదు, పాపంలో పడి జీవించిన ప్రతి ఒక్కడికి నరకాగ్ని అనేటటువంటి 2వ మరణం అనే శిక్ష కూడా ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకేమొచ్చిందండి?
హల్లెలూయా. కొత్త నిబంధన మనకేమొచ్చింది? గ్రేస్ అని వచ్చింది. ఓకే, కృప అని వచ్చింది. ఈ కృప ఏం చేస్తుందంటే పాపమును సమర్థించటం లేదు, కానీ పాపికి మారు మనస్సు పొందే అవకాశాన్ని ఇస్తూ ఉంది. కృప పాపమును సంబంధించమని కాదు. నేను నూతన నిబంధన క్రింద ఉన్నంత మాత్రాన పాపం చేసేయచ్చు అన్నది కాదు కృప చెప్తుంది. నువ్వు పాపం చేయకూడదు. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మన కొత్త నిబంధనలో ఉన్న వారికి ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞ దేవుడు రాసి ఉంచాడు చూడండి. పాత నిబంధన కఠినంగా ఉంటుంది, కొత్త నిబంధన చాలా తేలిగ్గా ఉంటుంది, ఏది పడితే అది చేసుకుంటూ తిరగవచ్చు అని చెప్పేసి అనుకోవద్దు. దయచేసి శిక్ష కొట్టివేయబడింది, శిక్ష మన్నించబడింది. శిక్ష యేసయ్య తీసుకున్నాడు గనక ఆయన దగ్గరికి వెళ్తే మీకు క్షమాపణ లభించిద్ది. దాని గురించి వివరిస్తాను నేను. 3వ అధ్యాయం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము చూడండి, 6వ వచనము. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడను పాపము చేయుడు, పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. 9వ వచనం చూడండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయ జాలడు. ఈ 2 మాటలకి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి వర్షన్, ఇంగ్లీష్లో మనకి ట్రాన్స్లేషను ఇంకా బెస్ట్ ట్రాన్స్లేషన్ మనకి దొరికింది కనుక ఇంగ్లీష్లో ఏమని ఇస్తాడు? డు నాట్ కంటిన్యూ అంటే ఆయన పాపములో కొనసాగడు అని అర్థం. సో కొనసాగడు, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి పాపము చెయ్యొచ్చు అని కాదు. చాలామంది కొద్దిమంది మన దేశంలో కాదు కానీ కొంచెం పాశ్చాత్య దేశాల్లో కొంచెం విపరీతమైన పోకళ్ళు పోతూ ఉంటారు. మేము బాప్తిసం పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్న యేసు రక్తం మన పాపాలు క్షమించేసి కడిగేసాడు కనుక ఇంక మేము ఎట్టైనా జీవించవచ్చు, ఇంకెలా జీవించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు వీఆర్ అండర్ గ్రేస్ అంటున్నారు. ఇది ఒక డాక్టరీన్ ఉందండి, గ్రేస్ డాక్టరీన్ అంటారు దాన్ని. వీఆర్ అండర్ గ్రేస్. గ్రేస్ ఇవ్వబడింది ఎందుకు అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. గ్రేస్ ఎందుకు ఇవ్వబడింది? సింపుల్గా చిన్న పిల్లలకైనా కానీ అర్థమవుతుంది. నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ఫెయిల్ అయితే, నేను ఫెయిల్ అవుతున్నానయ్యా అని నువ్వు అడిగితే కృప ఇవ్వబడుతుంది. నీకు కృప ఇచ్చారు కదా అని చెప్పి అచ్చంగా ఇంక అదే పని చేయమని కాదు, అంతే కదా. నువ్వు ఎగ్జామ్ రాసి చదివి అయినప్పుడు ప్రయత్నంలో ఫెయిల్ అయితే నువ్వు దగ్గరగా వచ్చినప్పుడు గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. అరే పాపం పిల్లోడు ఏదో 4-5 మార్కుల్లో పోయాడు, ఇయర్ వేస్ట్ అయిపోయింది అని గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. అంతేగాని అసలు నువ్వు ఎగ్జామ్ యాడ్ కొట్టేసేసి తిరుగుతూ ఉంటుంటే కృప ఉందిగా అంటే కృప దానికి కాదు. నూతన నిబంధనలో పాత నిబంధనలో పాపం అదే. పాపం అనగా ఏం చెప్పాడండి? పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా ఒకటే డెఫినేషన్, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపమునకు జీతం మరణం. ఇదే, ఇంకా ఇది మారదు. అయితే పాత నిబంధనలో ఏం లేదు, కృప లేదు, అవకాశం లేదు, ఇంకా సెకండ్ ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా నేరాలు చేశారనుకోండి, పోలీసులు జైలు దగ్గరికి తీసుకుని వెళ్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారండి? ఒక లాయర్ని పెడతారు. వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకుంటారు, మా తరపున వాదించుకోవడానికి ఒక లాయర్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి జైల్లోనే ఉంటారా? వారు చేసిన ఆల్మోస్ట్ చాలా భయంకర నేరాలు కాకుండా ఆల్మోస్ట్ చాలా నేరాలకి బెయిల్ ఇస్తారు. వాడు జైల్లో ఉండాల్సిన అవసరంలా బెయిల్ వస్తుంది. అల్టిమేట్గా కేసు గనక వీడు గెలిచాడనుకో శిక్ష ఉండదు. ఇప్పుడు మన తరపున అడ్వకేట్ ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కేసు నేను టేకప్ చేస్తాను బాబు, నా దగ్గరికి రా అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళకపోతే టేకప్ చేస్తాడా? సో కొత్త నిబంధనలో అందుకని కంపల్సరీ ఏం పెట్టారు? ఆయన దగ్గరికి రావాలి అన్నాడు. రెండోది ఆయన్ని నమ్మాలి అన్నాడు. మూడోది ఆయన్ని అడగాలి అన్నాడు, క్షమాపణ అడగాలి.
అడిగితే ఆయన దగ్గర ఏముందండి? కృప. ఇదేంటంటే ఆయన ఆల్రెడీ చెల్లించినటువంటి రుసుము చెల్లించేశాడు. మన పాపాలన్నిటికీ శిక్ష ఆయన తీసుకొని రుసుము చెల్లించేశాడు గనక ఇప్పుడు మనకేమిస్తాడు? ఇదిగో బాబు, లైసెన్సు తీసుకుని వెళ్ళు, జాగ్రత్త, మరియు మరలా పాపము చేయకుము అంటాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ శిక్ష నేను తీసుకున్నాను కనుక యు ఆర్ ఫ్రీ నౌ. ఎందుకు? నువ్వు క్షమాపణ అడిగావు, నువ్వు పశ్చాత్తాపం చెందావు. నువ్వు పశ్చాత్తాపం చెందకుండా నువ్వు క్షమించమని ట్రూ కన్ఫెషన్ అంటే ఏంటి? నిజమైన పశ్చాత్తాపం ఏంటి చెప్పండి నాకు. నిజమైన పశ్చాత్తాపం ఎవరు చెందినట్లు? బాగా ఏడ్చిన వాళ్ళ? ఎవరిని చెప్పొచ్చు? ఒక ముగ్గురు ప్రార్థన చేస్తా ఉన్నారు, పశ్చాత్తాపం, నన్ను క్షమించి. ఎవరిని చెప్పొచ్చు నిజమైన పశ్చాత్తాపం వారిలో? సుంకరి కాదు, మామూలుగా జనరల్గా నిజమైన పశ్చాత్తాపం అని దేన్ని అంటారంటే, ఇక మరి అన్నడూ దాన్ని చెయ్యకూడదు, ఛీ అనేటటువంటి ఉద్దేశంతో ఎవడు క్షమించమని అడుగుతాడో ఇంకెప్పుడు చేయనయ్యా, అంతే కదా. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఏం పశ్చాత్తాపం అది? సగం పశ్చాత్తాపం అయితే ఏమనుకునేవాడు? మా నాయన దగ్గరికి వెళ్ళి తిండి దొరికిద్ది, తిందాం, కొద్ది రోజులు షెల్టర్ అక్కడ తీసుకుందాం, మళ్ళా ఇట్లా ఆలోచన చేస్తారు కొద్దిమంది. కొద్ది రోజులు అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకొని అక్కడ కొంచెం మళ్ళీ స్టేబుల్ అయిపోయిన తర్వాత మా నాయన దగ్గర కొంచెం కొట్టేసిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ జంప్. అంటే ఛాన్స్ దొరికితే జంప్ అయిపోతే అది పశ్చాత్తాపమా? ఛాన్స్ దొరికితే అవకాశం వచ్చిన ప్రతిసారి జంప్ అయిపోతున్నాడు అనుకోండి. 4 రోజులు ఉన్నాడు, తండ్రి పాపం నమ్మాడు, 2వ సారి నమ్మాడు, 3వ సారి నమ్మాడు, 4వ సారి అక్కడే సేవకులు పెట్టుకుని అరే వాడు ఇక అంతేలేరా పంపించేసి బయటికి అంట. నిజమైన పశ్చాత్తాపం, ట్రూ రిపెంటెన్స్ అంటే ఏంటి? నేను మరలా చేయకూడదు. అట్లీస్ట్ నువ్వు నిలబడవన్న తర్వాత చేయకూడదు, ఒక కమిట్మెంట్, ఒక ప్రభువా క్షమించిన ఆయన. అది ట్రూ కన్ఫెషన్ అంటే. అలాగ చెందినప్పుడు ఆయన మనకేమిస్తున్నాడు? నీ శిక్ష యేసు రక్తంతో కొట్టివేయబడింది, ఈ పాపములన్నిటికీ నేను శిక్ష చెల్లించేశా, వీటన్నిటికీ క్రైమ్ నేను చెల్లించేశా, ఇక నీకు ఇవి ఉండో. పాపం తీసి ఇట్లా శిక్ష కొట్టేయబడుతుంది, నరకాగ్ని తప్పించబడుతుంది. ఈ లోకంలో అట్లానే ఇదివరకట్లో పాత నిబంధన సమయంలో ఏమొచ్చేది? పాపం చేసినోడికి వెంటనే రిజల్ట్స్ కనపడాయి. ఎలీషా శిష్యుడు గెహజీ వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. డబ్బులు తెచ్చుకుని వెంటనే ఏమైంది? వెంటనే కనపడింది. మిరియం, మోషే అక్కైన మిరియం తిరుగుబాటు చేసి కొన్ని మాటలు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. నువ్వేనది ప్రవక్త, మేము కాదు, అయింది అది ఇది అని చెప్పి మాట్లాడింది. వెంటనే ఆమె నుసుటి మీద కుష్టి వచ్చింది. పాత నిబంధన సమయంలో వెంటనే రిజల్ట్స్ కనపడాయి. ఎందుకంటే దెర్ ఇస్ నో గ్రేస్, ఇంకేం లేదు. అంటే దొంగ దొరికితే తీసుకుని వెళ్ళి లోపలేసేయటం, ఇంకా వేరేదేం లేదు. ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, ప్రతివాది లేడు, వీళ్ళ తరపున వాదించడానికి ఎవడు లేడు, కాబట్టి తీసుకుని వెళ్ళి లోపలేసేయడం శిక్ష. ఇంకా అది స్టార్ట్ శిక్ష. కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న తేడా ఇది. కృప ఇవ్వబడింది, మన శిక్ష ప్రభువు పొందుకున్నారు కనుక ఆ కృప వలన మనం క్షమించమని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు శిక్ష కొట్టివేయబడుతుంది. హల్లెలూయ. మరణ శిక్ష, నిత్య నరకాగ్ని శిక్ష కొట్టివేయబడుతుంది. కనుక ఎవరు మోసపోవద్దు. పాత నిబంధన ఒకటి, కొత్త నిబంధన ఒకటి. పాత నిబంధనలోనివి కొత్త నిబంధనలో చేయనవసరం లేదు. పాత నిబంధనలో వాళ్ళైతే అప్పుడోళ్ళు కదా, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు కొద్దిమంది ఇంకా అడ్వాన్స్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కొత్త నిబంధనలో ఉన్న లేఖనాలను కూడా ఏమంటారంటే అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి రాసిందండి, మనకు కాదు రాసింది అంటారు. ఆ సమయంలో కొరింథీయులకండి రాసింది, మనకు కాదు. ఆ సమయంలో గలతీయులకండి రాసింది, మనకు కాదు. అది మనకు కాదు రాసింది, ఫిలిప్పీలకి అంటారు. అయితే అసలు బైబిల్ మనకు కాదు రాసింది. బైబిల్ మంది కాదుగా, బైబిల్ ఇజ్రాయేలుకి సంబంధించింది, మంది కాదు ఇది. తోరా మోషే రాశాడు దేవుని చేత,
ఇజ్రాయేల్ రాజుల చరిత్రలు మనకెందుకు? ఇజ్రాయేల్ భక్తుల చరిత్రలు మనకెందుకు? ప్రవక్తల చరిత్రలు మనకెందుకు? వారి ప్రవచనాలు మనకెందుకు? అసలు మనది కాదుగా ఇది. సో బైబిల్లో ఏ ఒక్క మాట కూడా నీది కాదు అలా అంటే గనక. అంటే యాక్సెప్ట్ చేస్తే బైబిల్ని ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే నువ్వు మొత్తాన్ని ఒకటి డినై చేస్తే మొత్తం డినై చేసినట్టే. కనుక అట్లాంటి పొరపాటైనటువంటి ఉద్దేశాలను మనం కలిగి ఉండకూడదు. అలాంటిదే ఇది కూడా. ఇదంతా కూడా ఏంటి? పచ్చబొట్టు పొడిపించకూడదు. ఎందుకని పొడిపించకూడదు? సింపుల్, పెద్ద పెద్ద రీజన్స్ నేను చెప్పను, కానీ చిన్న రీజను. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహము దేవుని ఆలయమై ఉంది. దేహం పాడు చేయొద్దు. దేవుని ఆలయమును పాడు చేయని దేవుడు పాడు చేయను. నీ దేహమును పాడు చేసుకోవద్దు. పరిశుద్ధాత్మను నివసించుతున్నాడు కదా. తెలియక దెబ్బలు తగిలితే ఓకేనండి. తిన్నదరక్క దెబ్బలు తగిలించుకుంటుంటే, తెలియక దెబ్బలు తగిలితే పరిగెత్తున్నావు, దెబ్బలు తగిలింది, బండి ఎక్కావు, పడ్డావు, దెబ్బ తగిలింది, దట్ ఈజ్ ఓకే. నువ్వు కూర్చొని ఇదే పనిగా, అందుకనే డు నాట్ పీర్స్ యువర్ బాడీ అని ఉంటుంది. ఎవడైనా చనిపోయిన వాడి కోసం అంటే ఆచారం ఉంది అప్పట్లో. ఆ ఆచారం ఇప్పటికి కూడా మన వాళ్ళు ఎవరు, మన ఇస్మాయిల్ సంతానం, మన సోదరులు ఆచరిస్తారు. ఆ పండగ పేరు మొహరం. ఆ మొహరం పండగ వచ్చినప్పుడు బ్లేడ్ పెట్టి కోసుకుంటూ ఉంటారు. బ్లేడ్ పెట్టి ఇంకా కొంచెం పాకిస్తాను అటువైపు, ఆఫ్ఘనిస్తాన్ కొంచెం అటువైపు వెళ్తే కత్తులు పెట్టి కొట్టుకుంటూ ఉంటారు. తెగిపోతాయి, చీలిపోతాయి. ఎందుకు? మొహరం అనే పండగ జరిగిన యుద్ధంలో, అంతకుముందు మహమ్మద్ ప్రవక్త తర్వాత వచ్చిన డిసెండెంట్స్ చేసిన యుద్ధంలో చనిపోతారు. వాళ్ళ ప్రముఖులు ఎవరిద్దరు చనిపోతారు. దాని జ్ఞాపకం చేసుకుంటా ఇప్పుడు మనకి హతసాక్షులు ఉన్నారు కదా. హతసాక్షులు అన్నవాళ్ళు యేసుప్రభు కోసం చనిపోయారు. మనం ఏం చేస్తాం? వారిని బట్టి మనం ఇన్స్పైర్ అవుతాము, బాధపడతాం, ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తాం. అంటారు విలియం టిండేల్ చనిపోకపోతే బైబిల్ మనకు వచ్చేది కాదు. విలియం టిండేల్ చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. బైబిల్ని తర్జుమా చేశాడు ఇంగ్లీష్ భాషలోనికి. రాజు చెప్పిన ధిక్కరించాడు. రాజు నిన్ను తగలబెట్టేస్తాను రాబాయ్ అంటే, తగలబెడితే తగలబెట్టుకోగానే ఇంగ్లీష్ వర్షన్ ట్రాన్స్లేట్ చేశాడు, అచ్చుగుద్దాడు, ఇచ్చి పారేశాడు మొత్తానికి. రాజు ఇక ఆపలేకపోయాడు. తీసుకుని వచ్చి విలియం టిండేల్ని ప్రతుల్లో పెట్టి కాల్చి పారేశాడు. విలియం టిండేల్ చేసిన త్యాగాన్ని బట్టి బైబిల్ మనకు వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ భాషలోంచి మార్టిన్ లూథర్ గారు జర్మనీ భాషలోనికి తర్జుమా చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ భాషలోంచి చాలా కరెక్ట్ 1 సంవత్సరం, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఆయన టిండేల్ గారు మరణిస్తా ఒక పెద్ద కేక పెడతాడు, ప్రభువా ఇంగ్లాండ్ దేశపు రాజుకి మారు మనస్సు కలిగించు అంటాడు. హల్లెలూయా. ఒకటే మాట, ఇంగ్లాండ్ దేశపు రాజుకి మారు మనస్సు కలిగించు. సంవత్సరం తిరగకుండా ఆయన ఏం చేశాడంటే, ఆయన పేరు కింగ్ జేమ్స్, కేజేవి, ద ఫేమస్ బైబుల్. ఎప్పటికీ కూడా స్టాండర్డ్ వర్షన్ ఏదంటే ఇంగ్లీష్లో కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. దాంట్లో టిండేల్ వర్షన్ అని సంవత్సరం తర్వాత ఆ రాజుగారు మారు మనసు పొంది టిండేల్ ఏదైతే బైబుల్ రాశాడో, తర్జుమా చేశాడో దాన్ని ముద్రించడం ప్రారంభం చేశాడు. ముద్రించండి నిజమైన దేవుడు ఈయనే, కింగ్ జేమ్స్ ఆయన పేరు. అందుకని కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. సో మనం దాన్ని బట్టి ఆనందిస్తాం, ప్రభుని స్తుతిస్తాం, ఆ భక్తుల త్యాగం. అయితే డు నాట్ పీర్స్ యువర్ బాడీ, బాడీ ఈజ్ యువర్ గాడ్స్ టెంపుల్. దేవుని ఆలయం ఇది. నువ్వు పాడు చేసుకోవడానికి నీకు హక్కు లేదు దాని మీద. నువ్వు పాడు చేసుకొని అందుకని సూసైడ్ చేసుకోవడం ఎందుకు పాపం అంటే, నీకు హక్కు లేదు నీ ప్రాణం తీసుకోవడానికి. నీ దినముల కంటే నువ్వేలా ముందు చస్తావని రాసి ఉంది. ఎందుకు చచ్చేత? ఏమవసరం? కష్టాలు అందరికీ వస్తాయి, అందరం కూడా కష్టాలు పడతా ఉంటాం. మనం వచ్చింది ఎక్కడికండి? హల్లెలూయా. అలా ఇక్కడికి వచ్చిందే ఇట్స్ ఎ ఛాలెంజ్. భూమి మీద పుట్టినోడు పెద్ద మొనగాడు. ఎందుకు తెలిసిన? ప్రతి ఒక్కడే మొనగాడే. ఎందుకు తెలిసిన? ఒక తండ్రి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి స్పర్మ్స్లో కొన్ని కోట్ల అంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అయితే దాంట్లో ఒక్కటి తల్లి యొక్క అండంలోనికి ప్రవేశిస్తే వాడు పుడతాడు, వాడే మనగాడు. కోట్లలో ఒకడు. అంటే నువ్వు కోట్లలో ఒక ఎంపిక. నిన్నొక్కడిని దేవుడు కోట్ల మందిని కాదని నిన్ను ఎంపిక చేశాడు. భూమి మీద నువ్వు మనగాడేవి. మరి మనగాళ్ళగా జీవించాలని దేవుడు ఎన్నుకున్నాడు.
సో కోట్ల స్పర్మ్స్ వేస్ట్ అయిపోయినాయి, బట్ యు ఆర్ ద చూసెన్ వన్. దట్ ఈస్ ఒక్క విషయం చాలదే. బైబిల్ చెప్తుంది, నేను నిన్ను ఎన్నుకున్నాను, దేవుడు నీ తల్లి గర్భంలో పుట్టక మునిపి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను. దేవుడు మాట్లాడితే ఎలా ఎన్నుకున్నాడు అని అంటారు, ఇలా ఎన్నుకున్నాడు దేవుడు. యు ఆర్ ద చూసెన్ వన్, యు ఆర్ ద బెస్ట్ వన్. భూమి మీద ఛాలెంజ్లు తీసుకోవటానికి నువ్వు సరైనడివి, సరైన దానివి అని, నువ్వు పాడతావని, నువ్వు జయిస్తావని దేవుడు నమ్మి నిన్ను ప్రవేశపెట్టాడు. లేదంటే నీ ప్లేస్లో ఇంకోడెవరో ఉండేవాడు. నా ప్లేస్లో అజయ్ కాకపోతే విజయ్ కాకపోతే ఇంకోటి రాజో గీజో బూజో ఎవడో ఉండేవాడు. దేవుడు నమ్మాడు, నీవు ఛాలెంజ్, ఈ భూమి మీద ఛాలెంజెస్ని జయిస్తావు, నువ్వు నిలబడితో తట్టుకొని దేవుడు నమ్మాడు కనుక దేవుడు ఈ భూమి మీద నీకు ఆయుష్ని ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఈ ఈ ఈ విషయాల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు, నీ బాడీ నీకు అధికారం లేదు, నీ బాడీ మీద, నీ ప్రాణం మీద అధికారం లేదు. దాన్ని పాడు చేసుకునే పని చెయ్యొద్దు, ముద్రలు వేసుకునే పని చెయ్యొద్దు. పచ్చబొట్లు అంటే ముద్రలేగా, ముద్రలు వేసుకునే పని చెయ్యొద్దు. ఎందుకంట యేసయ్య ముద్ర మన మీద ఉండాల్సి ఉంది, ప్రభు యొక్క ముద్ర మన మీద ఉండాల్సి ఉంది. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్మ అనే సంచకరువు చేత మీరు ముద్రించబడితిరి. అంతే కదండి. ఎఫెసీ 10:1 క్షమించండి 13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి, దేవుని రక్తం చేత ముద్రించబడాలి. సింబాలిక్గా కూడా మనము దేవుని యొక్క పిల్లలమై ఉండాలి, దేవుని యొక్క దాసులమై ఉండాలి. ఇవన్నీ ఎందుకు మీరు గమనించండి. అసలు పచ్చబొట్లు ఎవరు తీసుకొని వచ్చారు ఈ ప్రపంచంలోనికి? పచ్చబొట్లు తీసుకొని వచ్చింది ఎవరు? వివిధ రకాలైనటువంటి ఆకర్షణీయటువంటి అలంకారాలు తీసుకొచ్చింది ఎవరు? ప్రవేశపెట్టింది ఎవరు? సాతానుడు ప్రవేశపెట్టాడు. నీ ముఖానికే దేవుడు సృష్టించిన ముఖం, దానికి అలంకారాలు ఎవడు తీసుకొచ్చాడు? అది బాగాదనేగా. మన వాళ్ళని చూస్తే కొంచెం, ఇప్పుడు కొంచెం ఏం లేదు, అంతా వరుసగా పెట్టామనుకోండి, కోయోళ్ళు, కొండల్లో వాళ్ళు, పూర్వీకులు. ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నటువంటి ఫ్యాషన్, అందరూ కూడా పూసలు గీసలు ఏడబడితే ఆడికి వచ్చుకోవటం. ఈ ముఖానికి, మంచి ముఖాన్ని ఎందుకు పాడు చేసుకునేది? అందం లేదనా? దేవుని స్వరూపంలో చేయబడిన మనిషికి అందం లేదా? కనుబొమ్మలు గీసుకోకూడదు. సో ఇవన్నీ ఎందుకు చెప్పిన స్పెసిఫిక్గా, ఇవన్నీ టు ఇంక్రీజ్ దేర్ బ్యూటీనెస్. వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారంటే జడలు అల్లుకోకూడదు. తిమోతి రాసిన పత్రికలో జడలు అల్లుకోకూడదు అంటే, జడ అల్లుకోకూడదా, ఎరబూసుకుని తిరగాల అంటే కాదు. వాళ్ళు ఏం చేశాడంటే, ఒక్క ఆడామ ఒక 7-10 జడలు అల్లేది, మొత్తం జడలే. ఇప్పుడు కొద్దిమందిని చూస్తాం మనం, ఆఫ్రికా వాళ్ళు మొత్తం ఆ జడలు అల్లడానికి 2-3 గంటలు బ్యూటీ పార్లర్లో కూర్చుంటే వాళ్ళు అల్లి పంపిస్తారు. వాళ్ళు అల్లుకున్నాం కదా అని ఒక 4 రోజులు తలస్నానం చేయరు. జాగ్రత్త. అంటే ఇదేంటి? మోర్ బ్యూటీ కావాలని విశృంఖలత్వానికి పాల్పడటం. అది విచక్షణ రహితంగా. దేవుడు నీకు ఇచ్చిన జుట్టు మంచిదే, దేవుడు నీకు ఇచ్చిన ముఖం మంచిదే, దేవుడు నీకు ఇచ్చిన రూపమే పరిశుద్ధులైన దేవుని యొక్క రూపం, ఈ స్వరూపం. కనుక మనము దాన్ని బట్టి సంతోషించాలి. ఇంకేదో దేన్నో తగరాన్నో అగరాన్నో రాసుకుంటే మన ఏ మొహాలే మెరిసిపో. హల్లెలూయా. ఇవన్నీ అందులో భాగం అన్నమాట. ఇట్ ఈస్ అప్పుడు చెప్పినప్పుడు ఆ విషయాలు వారికి వివరించబడలేదు, కానీ కొత్త నిబంధనలోనికి వచ్చినప్పటికీ ఆ విషయాలు వివరించబడ్డాయి. మీరు ఇలాంటి పైన అలంకారాలతో అలంకరించుకొనక కదా, ఏమంటే ఆత్మ సంబంధమైన అలంకారాలతో మీరు అలంకరించుకొనండి అన్నాడు. అప్పుడు మీకు అది బ్యూటీనెస్, ఆత్మ సంబంధమైన అలంకారాలతో. హల్లెలూయా.